నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. నాటుసారా తయారీ, అమ్మకం, రవాణా చట్టరీత్యా నేరం. నవోదయం 2.0 సమావేశంలో వెల్లడించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. చిన్న తిరుపతి గోడ పత్రికలను ఆవిష్కరించిన మాల మహానాడు జేఏసీ. పుంగనూరులో 100% మౌలిక వసతులు కల్పిస్తాం. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జగన్ రామచంద్రారెడ్డి. జాతర నిర్వహణపై కమిటీ సభ్యులతో చర్చించిన ఎస్ఐ లోకేష్. వార్తలోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం నవోదయం 2.0 ద్వారా నాటుసారాను పూర్తిగా నిర్మూలించడానికి ప్రణాళికలను సిద్ధం చేసిందని, ప్రభుత్వ సంకల్పాన్ని నిర్వహించడంలో ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో నాటుసారా రహిత సమాజం దిశగా ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నవోదయం 2.0 కార్యక్రమం అమలుపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలతో కలిసి ఎక్సైజ్, పోలీస్, ఫారెస్ట్, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డిఎఫ్ఓ భరణి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, తహసీల్దార్లు, ఇతర సంబంధిత అధికారులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాటుసారా తయారీ, అమ్మకం, రవాణా చట్టరీత్యా నేరమని, పీడీ కింద శిక్షకు గురి కావడం జరుగుతుందని హెచ్చరించారు. నాటుసారా వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించి తయారీదారులు, వినియోగదారులతో మార్పు తీసుకురావాలన్నారు. జిల్లాలో చిత్తూరు అర్బన్, రూరల్, కార్వేటి నగరం, నగరి, పొంగనూరు, కుప్పం, పులిచెర్ల మండలాల్లో 52 గ్రామాలలో నాటుసారా తయారీ, వినియోగం ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. నాటుసారా నిర్మూలనలో భాగంగా ఏ కేటగిరీ కింద నాటుసారా తయారు చేసి ఇతర ప్రాంతాలలో అమ్మే 8 గ్రామాలను, బి కేటగిరీ క్రింద సారా తయారు చేసి అదే ప్రదేశాలలో వినియోగించే 17 గ్రామాలను, సి కేటగిరీ క్రింద ఇతర గ్రామాల నుంచి అక్రమ రవాణా చేసి అమ్మకం జరిపే 27 గ్రామాలుగా విభజించడం జరిగిందన్నారు. కేటగిరీ వారీగా ఉన్న గ్రామాలకు ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ అధికారులను నియమించి కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయాలన్నారు. నవోదయం 2.0 కార్యక్రమం ముఖ్య ఉద్దేశం దశల వారీగా నాటుసారా తయారీ, అమ్మకం, వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించడమేనని, ఇందులో భాగంగా నాటుసారా తయారీకి ప్రధాన ముడి సరుకుగా వాడే నల్ల బెల్లం అమ్మకాలను నియంత్రించాలన్నారు. నాటుసారా తయారీదారులను గుర్తించి కళాజాతలు, గ్రామ సభలు, గోడ పత్రికలు, కరపత్రాలు, స్వయం సహాయక సంఘాలు, ఎన్జిఓల ద్వారా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. నాటుసారా తయారీ, అమ్మకాలు జరిగే ప్రదేశాలలో సంబంధిత శాఖలు తనిఖీలు చేసి అవసరమైతే చట్టరీత్యా క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు. విఆర్ఓ, విఆర్ఏలు గ్రామాలలో నాటుసారా అక్రమ తయారీ, నిల్వ, అమ్మకం జరుగుతున్నట్లు గుర్తించిన వెంటనే సంబంధిత ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. సారా తయారు చేసే ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించడం, చట్టరీత్యా చర్యలు తీసుకోవడంలో పోలీసు అధికారులు అదనపు బలగాలను సమకూర్చుకోవాలన్నారు. నిర్మానుష్యమైన అటవీ ప్రాంతాలలో కూడా సారా తయారు చేసే అవకాశం ఉన్నందున అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. నాటుసారా తయారు చేసే వారికి ప్రత్యామ్నాయంగా జీవనోపాధులు కల్పించడానికి నైపుణ్యాభివృద్ధి పెంపుకు చర్యలు చేపట్టి స్వయం ఉపాధి క్రింద అవసరమైన ఆర్థిక సహాయాన్ని బ్యాంకులతో సమన్వయం చేసుకుని రుణాలు అందించాలని డిఆర్డీఏ అధికారులను ఆదేశించారు. దీంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించి స్వయం ఉపాధి దిశగా వారి ఆలోచనలను మార్చాలని తెలిపారు. నాటుసారా తయారీ, రవాణా, వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 14405కు ఫోన్ చేసి తెలపాలని ప్రజలను కోరారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నాటుసారా తయారీ, అమ్మకం, రవాణాపై సంబంధిత శాఖలతో కలిసి పోలీసు యంత్రాంగం పనిచేస్తుందని తెలిపారు. చట్టరీత్యా నేరమైన నాటుసారా తయారీ, అమ్మకాలు తదితరాల కారణాల వల్ల పట్టుబడితే జరిమానాలు విధించడం జరుగుతుందని, తరచూ ఇటువంటి చర్యలకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద కేసులు బుక్ చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ తిరుపతిలో చేపట్టిన మాలల సింహగర్జన సభను విజయవంతం చేయాలని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ పిలుపునిచ్చారు.
గురువారం పుంగనూరు పట్టణం అంబేద్కర్ విగ్రహం వద్ద మాల జేఏసీ ఆధ్వర్యంలో హలో మాల చెలో తిరుపతి గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 23న తిరుపతిలో తలపెట్టిన మాలల సింహగర్జన సభకు ప్రతి ఒక్క మాల కుటుంబ సభ్యులు మేధావులు హాజరయ్యి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, జేవి నాగరాజ, కమ్మిరెడ్డెప్ప, అంజీ, కృష్ణప్ప, కుమార్, రవి, మంజు, బాలు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. సర్కిల్ నందు తిరుపతిలో ఈ నెల 23వ తేదీ జరుగు మాలల సింహగర్జన కార్యక్రమం యొక్క పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసే విధంగా ఈ రోజు పార్లమెంట్ లో బిల్లు పెడతామన్నారు. అసెంబ్లీలో గమనించారు. అయ్యా, మీరు వర్గీకరణ చేయాలనుకుంటే పార్లమెంట్ లో పెట్టి దేశం వర్గీకరణ చేయండి. 2011 వర్గీకరణ చేస్తామంటే చాలా దుర్మార్గము. మీరు ఈ దళితుల్ని మంచి కోరుకునే వాళ్ళైతే రిజర్వేషన్లు పెంచే మీకు దమ్ముంటే మీరు రిజర్వేషన్లు పెంచండి. పెంచిన తర్వాత కావాలంటే 2025 జనాభా ప్రకారం మీరు వర్గీకరణ చేయండి. అది వదిలేసి మేము ఆర్థికంగా రాజకీయంగా ఎదగకూడదు, అన్నదమ్ముల్లాగా ఉన్న మా మాల మధ్యని విడదీసే కుట్రలో భాగంగా ఈ రోజు మీరు వర్గీకరణ చేయడం చాలా దుర్మార్గము. దీనికి వ్యతిరేకంగా ఈ నెల 23వ తేదీ తిరుపతి మున్సిపల్ గ్రౌండ్ నందు భారీగా మాలల యొక్క సింహగర్జన కార్యక్రమం ఉంది. వర్గీకరణ వ్యతిరేకంగా విధానానికి వ్యతిరేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. కావున నియోజకవర్గంలో ఉన్న మాలలందరూ కూడా విద్యార్థులు, మేధావులు, ఉద్యోగస్తులు కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి జయప్రదం చేసి కోరుతున్నాం. భారతదేశం మొత్తం చూస్తుంటే దళిత వర్గాన్ని అణిసివేయడానికి, దళితుల మధ్యలో చిచ్చు పెట్టి విభజించు పాలించు అనే సూక్తిని పాటిస్తూ మరి ఈ యొక్క రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఈ యొక్క పాలకులు చేస్తున్న అమానుషం ఇది ఖండిస్తూ ఈరోజు ప్రత్యేకంగా వర్గీకరణ పేరుతో మాల మాదిగల మధ్య కానీ ఎస్టీల మధ్య కానీ చిచ్చు పెట్టి మరి విభజిస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయంగా మేము ఖండిస్తున్నాము. ఈ యొక్క మాల సంఘం మరి అదేవిధంగా జేఏసీ తరఫున మేము ప్రత్యేకంగా ఖండిస్తూ ఈ యొక్క వ్యతిరేకత దినాన్ని 23వ తారీఖు తిరుపతి పట్టణం నందు జరుపు కార్యక్రమానికి మాలలందరూ కూడా ప్రత్యేకంగా వచ్చి మన యొక్క బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మనం అందరము ఏకం కాకపోతే మన హక్కులను పూర్తిగా కాలరాసే పరిస్థితి దిగజారుతూ ఉంది. జనులారా, ఈ మాల సోదరులారా, ఇంకా నిద్రమత్తు వేడండి. ఉద్యోగస్తులారా నిద్రమత్తు వేడండి. పారిశ్రామికవేత్తలారా నిద్రమత్తు వేడండి. మాలల యొక్క ఐక్యతను సాటుకుంటూ మాలల హక్కు అనేది ఒక మాల వాళ్ళకే కాదు, ప్రతి ఒక్క మనిషికి ఈ హక్కు కలిగి ఉన్నది. కాబట్టి అందరూ ఏకమై మన యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందామని ఆహ్వానిస్తున్నాము. జై భీమ్. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చొల్ల రామచంద్రారెడ్డి గురువారం పొంగనూరులో పర్యటించారు. పార్టీ మైనార్టీ నాయకులు సదాం హుసేన్ తల్లిదండ్రుల శుభ స్వీకరణలో ఆయన పాల్గొన్నారు. తర్వాత శుభారాం ప్రభుత్వ కళాశాల వెనుక వైపు నిర్మించుకున్న గృహాలలో నెలకొన్న సమస్యలని చొల్ల రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. రాబోయే రోజుల్లో పట్టణంలో పూర్తి స్థాయిలో ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తామని ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసి సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాధవరెడ్డి, కౌన్సిలర్ రామకృష్ణరాజు, నేతలు సివిరెడ్డి, గిరిబాబు, వెంకటరెడ్డి, గంగులప్ప, రాజశేఖర్, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల రమణ, అంజమన్ సెక్రటరీ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. అమౌంట్ ఇచ్చినారు. దాంట్లో దీన్నే పెట్టి పైప్ లైన్ రావాలా, పైప్ లైన్ అప్రూవల్ లేదు.
అయిపోయింది టెండర్ ఒక వారంలో వచ్చేస్తుంది. అది సిస్టమ్, గవర్నమెంట్ సిస్టమ్. 10 రోజులు అయిపోతుంది. రోడ్డు లేదు సార్, మెయిన్ ఆటో నీళ్ళు ఇచ్చేస్తా ఉండండి అమ్మా, వాటర్ ఇచ్చేస్తా 10 రోజుల్లోనే బోర్ వేసేసి లైన్ లాగేస్తాం. ఆటో కూడా రాస్తాం గారు, అర్జెంట్ గా కమిషన్ సార్ కూడా అయిపోతుంది. ఇది కూడా కమిషన్ సార్ చెప్పుకుంటే ఇది కూడా అయిపోతుంది. గుండె దాకా వచ్చేస్తుంది రోడ్డు, వచ్చేస్తుందా సబ్స్టేషన్ గాడి రాండి సార్, మీరు నోరు అయిపోయిన దగ్గర రండి. కమిషనర్ ఒక నోటీస్ ఇచ్చేస్తే రోడ్డు రెడీ సార్. లాయర్ తగ్గులో స్ట్రైట్ గా స్కూల్ నుంచి స్ట్రైట్ జస్ట్ నోటీస్ ఇస్తే సార్ మున్సిపాలిటీ కమిషనర్. ఇంత పెద్ద కాలనీకి రోడ్డు లేకుండా ఉంది, నువ్వు ఎట్లా అమ్ముకునేవాడే, నువ్వు రోడ్డు వేస్తే అమ్ముకునేదానికి కూడా బాగా ఆస్కారం ఉంటుంది, బాగుంటుంది. లేదంటే అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి నీకు. ఇది ప్రజా సౌకర్యార్థం రోడ్డు ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు ఇమీడియట్ గా వాటర్ నేను 10 రోజుల లోపల బోర్ మోటార్ వేసేస్తా, పైప్ లైన్. అది కమిషన్ తో మాట్లాడి నేను రోడ్డు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నా. 10 రోజుల్లో వాటర్ ఇచ్చేస్తా. అది కమిషన్ తో అక్కడనే మెయిన్ రోడ్డే రాలేదంట చెప్తా. ఇప్పుడు ముందు పైప్ లైన్ వాటర్ ఇచ్చేస్తా. ఇప్పుడు కమిషన్ తో మాట్లాడి రోడ్డు ఇప్పుడు కాసేపు ప్రకటనలు. పుంగనూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ వారి శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుండి పుంగనూరు జాతీయ రహదారి టోల్ గేట్ తర్వాత ఆపోజిట్ టు గుడిసెబండ విలేజ్, పుంగనూరు. మన వ్యాపార మరియు రైతు సోదరులకు శుభవార్త. ఆధునీకరించిన శీతలీకరణ సాంకేతికత, అత్యధిక నిల్వ సామర్థ్యం ఇంకా అధునాతన సదుపాయాలతో మరింత మెరుగైన సేవలు అందించడానికి మన ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ ప్రారంభమైనది. మీ ఉత్పత్తులకు సంపూర్ణ భద్రత కల్పిస్తూ మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి మన శీతల గిడ్డంగి ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ సిద్ధంగా ఉన్నది. మీ ఉత్పత్తికి ఉత్తమమైన భద్రత ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుంచి పుంగనూరు జాతీయ రహదారి టోల్ గేట్ తర్వాత ఆపోజిట్ గుడిసె బండ విలేజ్, పుంగనూరు. వివరాలకు సంప్రదించండి. మేనేజర్ 9733344458. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. పుంగనూరు వాసి సప్తగిరి హీరోగా నటించిన 4వ చిత్రం పెళ్లికాని ప్రసాద్ ఈ నెల 21వ తేదీన శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే పుంగనూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర థియేటర్లో సినిమా జరగనుంది. ఈ చిత్రం పూర్తిగా నవ్వుల చిత్రం కావున ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూసి సినిమాను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ మరెన్నో మంచి చిత్రాలు తీసి పుంగనూరుకు మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా సప్తగిరి మిత్ర బృందం ఆకాంక్షించారు. సప్తగిరి నటించిన పెళ్లికాని ప్రసాద్ చిత్రం మంచి విజయం సాధించాలని పుంగనూరు వాసులంతా ఆకాంక్షిస్తున్నారు. ప్రసాద్ అనే నేను కట్నం శాసనాల గ్రంథంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి రెస్పెక్ట్ ఇస్తూ తరతరాలుగా కట్నం విషయంలో మా తాత ముత్తాతలు ఫాలో అవుతున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ కి కట్టుబడి ఉంటానని మా తాత ముత్తాతల మీద ప్రమాణం చేస్తున్నాను.
నా ఫ్రెండ్స్ అందరికి పెళ్లిళ్ళు అయిపోయి హనీమూన్కి వెళ్తున్నారు. కానీ ప్రస్తుతం మార్కెట్ చాలా డల్గా ఉంది నాన్న. అదేమన్నా స్టాక్ మార్కెట్ అన్నా ఓపిక పడితే పెరగడానికి. 1,90,00,000 ఇస్తామంటున్నారండి. 2 కోట్లకు 1 రూపాయి తక్కువైనా నేను యాక్సెప్ట్ చేయను. మరి నాకు పెళ్లి అయ్యే మార్గమే లేదు స్వామి. బొమ్మరిల్లు క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ మారినట్టు మీ నాన్న మారితే నీ పెళ్లి అవుతుంది. పెళ్లి కార్డు పంచేటప్పుడే ఊరికొక నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఇచ్చేస్తే తెరలు కట్టుకుని బలగం సినిమా చూసినట్టు ఊరు అందరూ కలిసి మన ప్రసాద్ పెళ్లి చూస్తారు. ఏమంటున్నారు మన పెద్దోళ్ళు? అంటే కట్నం క్యాష్ రూపంలో తీసుకోమంటున్నారు నాన్న. ఆన్లైన్లో తీసుకుంటే జిఎస్టీ ట్యాక్స్ కట్ అవుతుంది అంటున్నారు. మహానుభావుడు. రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రముఖ హోమియో డాక్టర్ పి. శివ తెలిపారు. గురువారం పొంగనూరులో రక్తదాన శిబిరానికి సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 23 ఆదివారం స్థానిక బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో రక్తదాన శిబిరం జరుగుతుందన్నారు. యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లయన్స్, లియో క్లబ్, వివేకానంద యువసేన, వాసవి క్లబ్ మరియు గురుకులం వారు పాల్గొన్నారు. పొంగనూరు రెడ్ క్రాస్ సొసైటీ మరియు వివేకానంద యూత్ పొంగనూరు ఆర్ఎంఎస్ లయన్స్ క్లబ్ పొంగనూరు నోబుల్ మరియు నేషనల్ మెడికల్ అసోసియేషన్, తర్వాత ఇన్ఫ్రా ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్ వీరి తరఫున నేషనల్ బ్లడ్ డొనేషన్ అవేర్నెస్ క్యాంప్ చేయాలంటున్నారు. దీనికి పొంగనూరులో ఉండేటువంటి యూత్ అంతా కూడా సహకరించి రక్తం దానం చేయవలసిందిగా కోరుతున్నాను. రక్తదానం అంటే ప్రాణదానం. ఎందుకంటే రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. ఇంతవరకు ల్యాబ్లో రక్తాన్ని తయారు చేయబడదు. అవసరం ఉన్నప్పుడు మనిషికి మనిషి ఇస్తే తప్ప రక్తము బయట దొరకదు. కాబట్టి రక్తము మనిషి ఇస్తే తప్ప బయట దొరకదు. కాబట్టి ప్రతి ఒక్కరూ అవసరం ఉన్నప్పుడు, ఏదైనా అత్యవసరమైనప్పుడు ఖచ్చితంగా రక్తదానం చేయాలి. యువత అయితే కనీసం ఒక 6 నెలలకు ఒక్కసారైనా రక్తదానం చేయాలి. రక్తదానం చేయడం వల్ల మన శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అయ్యి ఎప్పుడైనా మనకు అవసరమైనప్పుడు మన ఎముకల్లో మూలగలో తయారవుతున్న రక్తం, ఆ ఎముక మూలగలు కూడా చాలా యాక్టివ్గా ఉండి అవసరమైనప్పుడు మళ్ళీ రక్తాన్ని ఉత్పత్తి చేస్తాయి. యువకులు 19 సంవత్సరాల వయసు నుంచి 55 సంవత్సరాల వయసు వరకు ఎవరైనా కూడా రక్తదానం చేయొచ్చు. ఎవరైనా అంటే షుగరు, బీపీ ఉన్నటువంటి వాళ్ళు, క్రానిక్ జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు తప్ప మిగతా ఎవరైనా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా రక్తదానం చేయొచ్చు. కాబట్టి ఈ ఆదివారం జరిగేటువంటి ఈ రక్తదాన శిబిరానికి అందరూ ఇచ్చేసి అందరూ ఇచ్చేసి ఈ రక్తదానంలో శిబిరంలో పాల్గొనవలసిందిగా నేను కోరుతున్నాను. పొంగనూరు మండలం వైలుగానిపల్లి గ్రామ సమీపంలో గురువారం అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారి సుబ్బరాజు తెలిపారు. మండల సమీపంలోని టోల్గేట్ వెంకటరమణకు సంబంధించిన నీలగిరి తోటలో మంటలు వ్యాపిస్తున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి వెళ్లి మంటల్ని అదుపు చేసినట్లు తెలిపారు. సీనాంకులు వాళ్ళ ఇంటి సైడ్ ఉంది లేదా, ఆ గుట్ల వైపు కానీ పోతా ఉంది. మన సైడ్ ఇంకా రాదు. లేదు ఇదేలే, ఆ సైరన్ ఇదేలే, ఫైరింగ్ అండ్ సైరన్. సరే రండి, అది ప్రికాషన్ ఏమో లేకపోతే ఏంది నాకు తిరుగుతుంది దాన్ని స్టార్టింగ్ స్టైల్ పలమనేరు
పొంగనూరు మార్గంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద పంచాని మండల పరిధిలోని మదర్ తెరీసా కాలేజీ దగ్గర కారు పెట్రోల్ ట్యాంకర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. నీళ్ళు తాపించండి ఆ పిల్లలకి నీళ్ళు తాపండి తాపంటాను. మారుతున్న వాతావరణంలో వ్యాధుల బారిన పడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చౌడేపల్లి పిహెచ్సి డాక్టర్ పవన్ తెలిపారు. గురువారం చౌడేపల్లి ఎస్టీ కాలనీలో వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ జబ్బులతో ఇబ్బంది పడుతున్న కాలనీ వాసులకు పరీక్షలు నిర్వహించి మందుల్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో సూపర్వైజర్ బహవుద్దీన్, ఏఎన్ఎం రుక్మిణి, ఆశాలు పాల్గొన్నారు. ఈ నెల 25, 26వ తేదీల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా పొంగనూరులో జరుగు శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరకు అందరి సహకారం అవసరమని ఎస్ఐ లోకేష్ పేర్కొన్నారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణంలో జాతర నిర్వహణ కమిటీ సభ్యులు మరియు హిందూ సంఘాల వారితో సమావేశం నిర్వహించారు. జాతరకు సంబంధించి ఎలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే తదితర విషయాలపై చర్చించారు. సక్సెస్ కి అందరూ కూడా ముద్ర పడాలా. ఇది మాది కాదులే, ఏదైనా మా పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది మీకు సర్వీస్ చేయడానికి. ఇంకా ఎక్కువ సర్వీస్ 24 గంటల కంటే ఇంకో గంట ఎక్స్ట్రా కూడా మేము చేస్తాం. దానికి సిద్ధం. మరి మీ తరపు నుంచి కూడా అంజుమన్ కమిటీ తరపు నుంచి కూడా ప్రతి ఒక్క మసీదులో కానీ మన పొంగనూరులో ఉన్నటువంటి యూత్ కానీ ఎన్ఎస్పేట సేమ్ డేటే సేమ్ అదే ఏం అక్కడ ఉన్న సమస్య మెయిన్ స్టామినాలు అన్నీ ఏమంటే మాట్లాడుతున్నాం పంట ఈ వారం కూడా అర్జిపోతామని మా గంగజాతర వస్తా ఉంది. మనం అందరూ కలిసి మెలిసి ఉండాలా. 2 నిమిషాలు మన ఓపిక పడితే వాళ్ళంతా వాళ్ళు ఊరికి చిన్న పనులు అది ఇది చేయకుండా వాళ్ళకు సంవత్సరానికి ఒక సంతోషమైన పండుగ వస్తుంది. మనం అందరూ సహకరిస్తాము, అందరూ కలిసి మెలిసి చేద్దామని మా అంజుమన్ ద్వారా మేమందరూ కలిసి ప్రతి మసీదులో కూడా మీ పేరు ప్రత్యేకంగా చెప్పి పండుగ పేరు చెప్పినాక ఇంతవరకు మేము సహకరిస్తాము. 11 అవుతుంది. ప్రతి ఒక్కరి సహకారంతో వాళ్ళ యొక్క పర్యవేక్షణలోనే దాదాపు సీసీ కెమెరాస్ ఫిక్స్ చేయడం జరుగుతుంది, క్రైమ్ సీన్స్ పెట్టడం జరుగుతుంది, ట్రాఫిక్ డైవర్షన్స్ కావచ్చు, తర్వాత భక్తులకు వెళ్ళాల్సింది క్యూరింగ్ మెయింటెనెన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా పక్కా ప్రణాళికతో చేయడం జరుగుతుంది. మీరు ఈ పీస్ కమిటీలో మెంబర్స్గా మాకు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఏదైనా గలాటలు జరిగినా లేదా గుడి దగ్గర ఏదైనా ఇబ్బందులు జరిగినా కూడా మా పోలీసులు రెస్పాండ్ అయితే అక్కడ ఉన్నటువంటి సమస్యలు కనుక మీరు క్లియర్ చేయించగలిగితే చాలా సంతోషంగా ఉంటుంది. అది ఎవరు ఎక్కడ తరఫు నుంచి ఏ ఏరియా వాళ్ళైనా కావచ్చు. ఎందుకంటే మన ప్రజలు అమ్మవారి ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత మీరు ఉంటాం, మేము అందరూ ఉంటాం. ఎక్కడో ఒక చిన్న ఇష్యూ జరుగుతుంది. మేము చెప్పడం కంటే కూడా మీరు అక్కడ ఉండి ఆ విషయాన్ని సర్దుబాటు చేస్తే అది ఇంకా చాలా గౌరవంగా. లేదంటే పోలీసు వారికి గట్టిగా మాకు అడ్జస్ట్ అయిపోతుంది. ఎక్కడో చిన్న రక్తం స్టార్ట్ అయినా కూడా ఆ పండుగ అనేది అంత పండుగ వాతావరణంలో కనిపించేది ఎక్కడ. వాళ్ళందరూ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా ఉండాలి.
సాయంత్రం 8-9 సుబేదార్ వీధి, తర్వాత కుమ్మల వీధి, కుమ్మల నుంచి మళ్ళీ వచ్చి దీనికి ఇవన్నీ కూడా మేము దానికి సంబంధించి సమయానికి వస్తాము. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి పూర్తిగా 100% అలర్ట్. కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా పిలిచి మీ కూర్చోబెట్టుకొని ఈ సంవత్సరంలో అది ప్రణాళిక వేసుకుంటే సమస్య అనేది ఏం లేదు. వాళ్ళకి కూడా ఇంకా లా అండ్ ఆర్డర్ కొన్ని సమస్యలు అనేది గతం దాని గురించి కూడా మేము చెప్తాం. ఎంతైనా తీసుకుంటే మూవ్ అనేది అది దాని కథ వేరు. దాని గురించి ఎవరు అనేది కొంచెం ఐడెంటిఫై చేస్తుంది. గతంలో జరిగిందే ఉంటాయి. ఎలా బాతులో రక్తం వస్తూ ఉంటే అని చాలా బాధలు పడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మీరు అప్పుడు ఎవరో వేరే కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా మేము చెప్తే కూడా వింటారు. నేపథ్య గాయకుడు, డబ్బింగ్ కళాకారుడు, నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడు మనో కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో ఆయనకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆయనతో అభిమానులు ఫోటోలు దిగారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. పొంగనూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ వారి శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్, శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుండి పొంగనూరు జాతీయ రహదారి టోల్గేట్ తర్వాత ఆపోజిట్ టు గుడిసెబండ విలేజ్, పొంగనూరు. మన వ్యాపార మరియు రైతు సోదరులకు శుభవార్త. ఆధునీకరించిన శీతలీకరణ సాంకేతికత, అత్యధిక నిల్వ సామర్థ్యం ఇంకా అధునాతన సదుపాయాలతో మరింత మెరుగైన సేవలు అందించడానికి మన ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ ప్రారంభమైనది. మీ ఉత్పత్తులకు సంపూర్ణ భద్రత కల్పిస్తూ మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి మన శీతల గిడ్డంగి ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ సిద్ధంగా ఉన్నది. మీ ఉత్పత్తికి ఉత్తమమైన భద్రత ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుంచి పుంగనూరు జాతీయ రహదారి టోల్గేట్ తర్వాత ఆపోజిట్ గుడిసె బండ విలేజ్, పుంగనూరు. వివరాలకు సంప్రదించండి. మేనేజర్ 9733344558. తిరిగి వార్తలకు స్వాగతం. పొంగనూరు పట్టణం వెస్ట్ వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయ మొదటి వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. గురువారం ఆలయ ఆవరణంలో శాశ్వతంగా హోమాది కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించారు. తర్వాత అమ్మవారి శిలా విగ్రహానికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. కార్యక్రమాలను బెస్తవీధి ప్రజలు పర్యవేక్షించారు.
ఓం భద్రం కరణే విశ్వయామదేవాః భద్రం పరిసేమాశ్రయేతాః పొంగనూరు మండలం గూడూరుపల్లి సమీపాన ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 22వ తేదీన శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి గురువారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. జాబ్ మేళాకు 3 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. 10వ తరగతి ఐటీఐ, డిగ్రీ, ఇంటర్ నిరుద్యోగ యువతి యువకులు తమ సర్టిఫికేట్లతో హాజరు కావాలని కోరారు. ఏపీజేఏసీ అమరావతి చిత్తూరు మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో కలెక్టరేట్లో మహిళా ఉద్యోగుల ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేయగా గురువారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, కలెక్టరేట్ ఏవో కులశేఖర్, ఏపీజేఏసీ చిత్తూరు జిల్లా మహిళా విభాగం ప్రెసిడెంట్ జయంతి, జనరల్ సెక్రటరీ లత, కో చైర్మన్ శోభ, మెంబర్ సెక్రటరీలు సరిత, పుష్పలత, ఇతర మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాటసారా తయారీ, అమ్మకం, రవాణా చట్టరీత్యా నేరం. నవోదయం 2.0 సమావేశంలో వెల్లడించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. చిన్న తిరుపతి గోడ పత్రికలను ఆవిష్కరించిన మాల మహానాడు జేఏసీ. పొంగనూరులో 100% మౌలిక వసతులు కల్పిస్తాం. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి. జాతర నిర్వహణపై కమిటీ సభ్యులతో చర్చించిన ఎస్ఐ లోకేష్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకోసం నమస్కారం.